అందరికీ నమస్కారం. ఇవాళ ఆదోనిలో కొత్త బస్టాండ్ రోడ్లో కరెంట్ ఆఫీస్ ఎదురుగా కామత్ దంత వైద్యశాల ఓపెన్ చేయడం జరిగింది. మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు ఇచ్చేసి స్వయంగా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ జరుగుతాయి. ఓపీజీ అని ఆర్థోపెంటమోగ్రాఫ్ అనే ఎక్స్రే సదుపాయం మనకు క్లినిక్లోనే గలదు. ఇదివరకు మనం డయాగ్నోస్టిక్ సెంటర్లకి రెఫర్ చేయాల్సి వచ్చేది ఎక్స్రే కావాలంటే. అటువంటి ఎక్స్రే సౌకర్యం మన హాస్పిటల్లోనే కలదు. లేజర్ మిషన్తో నొప్పి లేకుండా అతి తక్కువ రక్తస్రావంతో కుట్లు లేకోకుండా సర్జరీలు చేసుకోవచ్చు. ఆ మిషన్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఇదివరకట్లాగా మనకు పంటి కొలతలు తీసుకోవడం కోసం మనం అచ్చులు తీసుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ పద్ధతిలో కాకుండా ఇంట్రా ఓరల్ స్కానర్ అనే పరికరం ద్వారా మనము అచ్చులు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మనం పేషెంట్ యొక్క ప్రాబ్లమ్స్ని వాళ్ళకి బాగా అర్థమయ్యే విధంగా వాళ్ళ కంటికి చూపించడం కోసం అని చెప్పేసి ఇంట్రా ఓరల్ స్కానర్ సౌకర్యం కూడా ఉంది. పేషెంట్లు వాళ్ళ నోటి సమస్యలను మనం స్క్రీన్లో చూపించడం జరుగుతుంది. దాని ద్వారా పేషెంట్కి మంచి అవగాహన ఏర్పడుతుంది. సమస్యలు ఎలా ఉన్నాయని చూడగలుగుతాడు. మంచి అవగాహన రావడం వల్ల ట్రీట్మెంట్ తొందరగా చేసుకోవడం జరుగుతుంది. తద్వారా చాలా ఖర్చు తగ్గించుకోగలుగుతారు. సమస్య చిన్నగా ఉన్నప్పుడే రావడం వల్ల ఖర్చు తక్కువ ఉంటుంది, నొప్పి ఉండదు, మందులు మింగాల్సిన అవసరం కూడా ఉండదు. ఇటువంటి ఆధునిక పరికరాలు ఉన్నటువంటి డెంటల్ ఆసుపత్రి మన ఆదోనిలో ఇది మొట్టమొదటిది. ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. కామత్ డెంటల్, కొత్త బస్టాండ్ రోడ్, కరెంట్ ఆఫీస్ ఎదురుగా. కొత్త బస్టాండ్ రోడ్, కరెంట్ ఆఫీస్ ఎదురుగా కామత్ డెంటల్ పేరుతో డాక్టర్ రవికిరణ్, డాక్టర్ సంధ్యారాణిల అత్యాధునిక దంత వైద్యశాల బ్రహ్మాండంగా ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆధునిక దంత వైద్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న ప్రయత్నం చాలా ప్రశంసనీయం. ఇద్దరూ గత ఈ 15-20 సంవత్సరాలుగా ఈ దంత వైద్యంలో రకరకాలుగా అనుభవం పొంది తమ అనుభవాన్నంతా, తమకున్నటువంటి నైపుణ్యాన్నంతా వాడి ఆదోని ప్రజలకి ఆధునిక దంత వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించాలనే ప్రయత్నం చేస్తుండడాన్ని నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ప్రతి చిన్న పెద్ద సమస్యలకి ఇప్పుడు కర్నూలు పరిగెట్టాల్సిన పని లేదు, పట్టణాల కోసం పరిగెట్టాల్సిన పని లేదు. అన్ని సదుపాయాలు ఈ ఊరిలో ఉండాలని, అందరూ డాక్టర్లు కూడా తమ సంస్థల్ని పెద్దగా విస్తరించాలని, ఆదోని ప్రజలకు ఎక్కడో పోయి చికిత్సలు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా చేయాలన్నది నా అభిమతం. నేను వచ్చిన తర్వాత చాలా హాస్పిటల్స్ ఓపెన్ అయినాయి. చాలామంది డాక్టర్లు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు అందరూ ఇక్కడ కొత్తగా క్లినిక్లు ఓపెన్ చేయడం, ప్రజలకు మేము కూడా మా నైపుణ్యాన్ని, మా ఆలోచనలు ఇస్తామని చెప్పడం, ప్రజలెవరూ కూడా సుదూర ప్రాంతాలకు చిన్న ట్రీట్మెంట్లకు కూడా మంచి డాక్టర్ కావాలంటే సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా చేయడం అన్నది చాలా గొప్ప విషయం. వీళ్ళందరూ కూడా, ఈ డాక్టర్లు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మనమందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా దంత వైద్యం అన్నది, నేను కూడా దంత వైద్యుడినే, దంత వైద్యం అన్నది ప్రతి ఒక్కరికి అవసరమైన చికిత్స అని మాత్రం చెప్పగలను. నోరు బాగుంటే ఆరోగ్యం బాగుంటుందని చాలామందికి అర్థం కాని విషయం కూడా ఒకటి ఉంది. మనమంతా కూడా పంటి నొప్పి వస్తే మాత్రమే దంత వైద్యుడి దగ్గరికి వెళ్తాం. కానీ పంటి నొప్పి ఉన్నా లేకున్నా తప్పనిసరిగా వైద్యుడిని కలవాలి. కారణం కూడా చెబుతాను నేను. నోట్లో వచ్చేటువంటి జబ్బులకి 70% జబ్బులకు అసలు నొప్పి అనేదే ఉండదు. మనమంతా ఏం చేస్తాం, పంటి నొప్పి వస్తేనే, నోట్లో జబ్బు వస్తేనే దంత వైద్యుడిని కలుస్తాం. 70% పంటి జబ్బులకి నొప్పే ఉండదంటే మనం నొప్పి లేదు కాబట్టి డాక్టర్ని కలవట్లేదు అనే ఉద్దేశంతో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఇది మంచిది కాదు. ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా
దంత వైద్యుని కలిసి పరీక్షలు చేయించుకోవాలి. రెండవ ముఖ్యమైన విషయం, క్యాన్సర్లు మనకు తెలుసు, క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరమైన జబ్బు. దీనితో ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు కూడా. శరీరానికి రకరకాల క్యాన్సర్లు వస్తాయి, లంగులో వస్తాయి, కిడ్నీలో వస్తాయి, లేదా బ్లడ్లో వస్తుంది, లేదా రకరకాల ప్లేసుల్లో క్యాన్సర్లు వస్తాయి. కానీ నోట్లో వచ్చే క్యాన్సర్ల వల్ల 50% మంది చనిపోతున్నారంటే ఎంత సీరియస్ విషయమో ఆలోచన చేసుకోవాలి. నోట్లో వచ్చే క్యాన్సర్లకు కూడా నొప్పి ఉండదు. నోట్లో వచ్చే క్యాన్సర్ని సరైన సమయంలో మనం గుర్తించగలిగితే పరిష్కరించగలుగుతాం, నివారించగలుగుతాం. ఇది కూడా కీలకమైన అంశం. ఒకప్పుడు దంత వైద్యులు వేళ్ల మీద పెట్టగలిగిన వాళ్ళే ఉండేవాళ్ళు. ఉంటే కూడా ఏదో చిన్న క్లినిక్ మాత్రం ఉండేది. ఈరోజు మీరు చూస్తే ఎంతోమంది దంత వైద్యులు బ్రహ్మాండమైన క్లినిక్లు పెడుతున్నారు. ఈరోజు మనం ఈ కామత్ డెంటల్ చూడండి, బ్రహ్మాండంగా సిటీలో ఎలా పెడతారో, ఏ హైదరాబాద్లో బెంగళూరులో ఎలా పెడతారో అలా పెట్టినారు వీళ్ళు ఇక్కడ. ఇంత మంచి సదుపాయాల్ని, ఇంత మంచి ప్రెమిసిస్ని పెట్టడం అన్నది మనం నిజంగానే అప్రిషియేట్ చేయాలి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని డాక్టర్ రవికిరణ్ సంధ్యా గారు ఓపెన్ చేసినటువంటి ఈ కామత్ డెంటల్ క్లినిక్ మరింత దినదినాభివృద్ధి చెందాలని, మరింత గొప్పగా రాణించాలని వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.